హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది జాగ్రత్తగా ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మన వాడుక భాషలో ఏం మాట్లాడతామంటే, నేను చాలా కష్టపడి పిల్లల్ని పోషిస్తున్నా, చాలా కష్టపడి సంపాదిస్తున్నా, చాలా కష్టపడి నేను లీడ్ చేస్తున్నా నా జీవితాన్ని, ఇలాంటి మాటలు మాట్లాడతాం మై డియర్ ఫ్రెండ్స్. కష్టపడితే కష్టం వస్తుంది తప్ప ఏం రాదు. కష్టపడితే డబ్బు సంపద ఇలాంటి ఏం రాదు మై డియర్ ఫ్రెండ్స్. కష్టం మాత్రమే వస్తుంది. మరి డబ్బు సంపద ఐశ్వర్యం నిరంతరం మన జీవితంలోకి రావాలంటే మరి ఏం చేయాలి అనేది నేను కొన్ని సీక్రెట్స్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మీతో మీరు ఎంతవరకు జీవితాన్ని గడుపుతున్నారు అనేది ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీకోసం మీరు టైం కేటాయించారా? మీకోసం మీరు ఆలోచించారా? మీకోసం మీరు ఏం సంపాదించారు? మీకోసం మీరు ఎంత సంపాదించారు? మీకోసం మీరు ఏమేం కోరికలు తీర్చుకున్నారు? ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. మనం రోజు ఉదయం లేస్తున్నాం, ఏదో పని మీద వెళ్తున్నాం, వస్తున్నాం. మళ్ళీ మనం ఇన్ని రోజులు ఏమనుకుంటున్నామంటే, డబ్బు సంపాదిస్తున్నాను అనే ఉద్దేశం మాత్రం మనకు చాలా ఉంది. సో ఎవరి కోసం సంపాదిస్తున్నాం? మీరు సంపాదించట్లేదు మై డియర్ ఫ్రెండ్స్, జాబ్ చేస్తున్నారు. మీరు ఎవరి కోసం జీవిస్తున్నారు? ఇతరుల కోసం జీవిస్తున్నారా? మీకోసం జీవిస్తున్నారా? మీరు మీకోసం జీవించకుండా ఇతరుల కోసం జీవిస్తున్నారు. మరి ఎవరి కోసం జీవిస్తున్నారు? ఫస్ట్ భార్య పిల్లల కోసం, సెకండ్ సమాజం కోసం, థర్డ్ ఫ్రెండ్స్ కోసం, ఫోర్త్ బంధువుల కోసం, ఫిఫ్త్ బాస్ కోసం. వీళ్ళ కోసం జీవించడంలో మీరు డబ్బు సంపాదిస్తున్నారు, అవునా కదా అని మీరు సంపాదిస్తున్నా అని కూడా అనుకుంటున్నారు. కానీ నిజంగా మీకు డబ్బు కావాలంటే వీళ్ళెవ్వరితో పని లేదు మై డియర్ ఫ్రెండ్స్. కరెక్ట్గా ఆలోచించండి. మీకోసం మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో, మీ కోరికలు ఎప్పుడైతే మీరు నెరవేర్చుకుంటారో, అవన్నీ ఆటోమేటిక్గా డబ్బు సంపద ఐశ్వర్యం మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. మీరు వాళ్ళందరి కోసం అని నేను చెప్పట్లేదు, కాదని చెప్పట్లేదు. కానీ ఫస్ట్ మీకోసం మీరు చేయండి, మీకు మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాని తర్వాత ఫ్యామిలీ కోసం, సమాజం కోసం, ఫ్రెండ్స్ కోసం చేయొచ్చు. కానీ ఇక్కడ ఫస్ట్ మీకోసం మీరు గుర్తించకుండా, మీకోసం మీరు ఆలోచించకుండా, మీకోసం మీరు ఏ మాత్రం మీ కోరికలు తీర్చుకోకుండా మిగిలిన సెకండ్, థర్డ్, ఫోర్త్ పాయింట్లో ఆలోచిస్తారో, సమాజం కోసం, భార్య పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం ఇలా ఆలోచిస్తారో, అప్పటి వరకు మీ జీవితం అనేది చాలా దరిద్రంగా ఉంటుంది మై ఫ్రెండ్స్. మీరు ఏది అనుకున్నా కూడా అది సక్సెస్ రాదు. మీ జీవితంలోకి అన్ని కష్టాలే ఉంటాయి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు గుర్తిస్తారో, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారో, మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారో, మీ కోరికలు మీరు చిన్న నెరవేర్చుకుంటారో, అప్పుడు మాత్రం మీ జీవితంలోకి డబ్బు సంపద రావడం స్టార్ట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీ కోరికలు ఎప్పుడైతే ఒక్కొక్కటి తీర్చుకోవడం స్టార్ట్ చేస్తారో, అప్పటి నుంచి డబ్బు సంపద ఐశ్వర్యం మీ జీవితంలో ఖచ్చితంగా రావడం మొదలు పెడతాయి మై డియర్ ఫ్రెండ్స్. కోరికలతోనూ బాధపడుతూ, మీ ఆత్మను వంచన చేస్తూ, మీ ఆలోచనలను చంపుతూ ఎప్పటి వరకు అయితే మీరు ఉంటారో అప్పటి వరకు మీ దగ్గరికి డబ్బు సంపద ఐశ్వర్యం అస్సలు రాదు. కాబట్టి ఇప్పటి నుంచి మీకు ఏ కోరికలు ఉన్నాయో ఒక్కొక్కటిగా లిస్ట్ రాయండి మై డియర్ ఫ్రెండ్స్. చిన్న కోరికలు ఎన్నున్నా కూడా చిన్న కోరికలు రాసి అవి ఒక్కొక్కటిగా తీర్చుకోండి. ఇవన్నీ ఒక్కొక్కటిగా తీసుకున్న తర్వాత మీ జీవితంలోకి డబ్బు సంపద రావడం అనేది ఖచ్చితంగా మీ కోరికలు ఒక్కొక్కటి నెరవేరడం జరుగుతుంది. దాన్ని ఆలోచించండి. ఇది ఫస్ట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, మీ జీవితంలో మంచి జరగాలంటే, అన్ని పాజిటివ్ జరగాలంటే, మీ కోరికలు నెరవేరాలంటే, మీ జీవితంలో మీ ఫ్యామిలీ, పిల్లలు, ఫ్రెండ్స్ అందరూ సమాజం బాగుండాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ మీ చిన్న కోరికలు మీరు తీర్చుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. మీ ముఖాన్ని అద్దంలో చూసుకుంటూ రోజు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఐ లవ్ యూ, ఐ రియలీ లవ్ యూ అని చెప్పుకోండి. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు మెచ్చుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీ ఆత్మ అనేది మీ సోల్ అనేది చాలా హ్యాపీ అయ్యి మీకోసం డబ్బు సంపద ఐశ్వర్యాన్ని చాలా ఈజీగా మీ లైఫ్లోకి తీసుకొస్తుంది. రెండో సీక్రెట్ రేపటి వీడియోలో చెప్తాను. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ.